హాయ్. రవి ఉన్నాడా? 5 minutes ముందు వెళ్ళాడు. నువ్వు చూడలేదా? లేదురా. ఈ రోజు మా ఎండి న్యూ వైఫ్ కి మ్యారేజ్ డే, అందుకని 2 గంటల ముందుగానే అందరిని ఇంటికి పంపించేశారు. ఓహో, ఓకే బాయ్ రా. ఓకే బాయ్ రా. రవిని చూద్దామనే వంకతో గీతని చూడ్డానికి వస్తే ఆమె వెళ్ళిపోయిందట. సార్ ఇది మీ బైకా? ఇది మీ బైకా? నాది కాదండి. ఏంటిది? హలో, ఇది నా బైకు. ఎందుకు అందరినీ మీ బైకా మీ బైక్ అని అడుగుతున్నారు? సార్ ఇది మీ బైకా? సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఎందుకు? క్షమించానని చెప్పండి సార్. ఎందుకని అడుగుతున్నాగా. క్షమించానని చెప్తే ఎందుకో చెప్తాను. ఓకే, క్షమించాను, చెప్పండి. సార్ ఈ రోజు ఆఫీస్ త్వరగా అయిపోయింది. అర్జెంట్ గా మా ఇంటికి వెళ్దామని కంగారుగా నడిచొస్తున్నాను. అక్కడ మీ బైక్ కార్నర్ లో ఉన్నట్టుగా నేను చూసుకోలేదు సార్. బైక్ కింద పడి ఇండికేటర్ పగిలిపోయింది సార్. ఇది ఎవరి బైకు? పగలగొట్టామే. వాళ్ళు వచ్చి చూసి నన్ను నాన్న తిట్లు తిట్టకుండా ఉంటారా? అందుకే ఇది ఎవరిదో తెలుసుకుని క్షమాపణ అడగడానికి వెయిట్ చేస్తున్నాను. ఏంటి, ఇండికేటర్ విరిగిపోయిందా? నా బైక్ ఇంజన్ లేకపోయినా నడుస్తుంది గానీ ఇండికేటర్ లేకపోతే అస్సలు నడవదు. చాలా ఖర్చు అవుతుంది. ఇదిగోండి సార్, న్యూ 100 రూపీస్ నోట్. మా నాన్న చాలా రోజుల క్రితం నా చేతి ఖర్చుకనిచ్చారు. పెళ్ళబళ్ళాడుతుందని ఖర్చు పెట్టకుండా దాచుంచాను. దీంతో వేయించుకోండి సార్. 100 రూపీస్ ఎలా సరిపోతాయి? సార్ నేను ఉద్యోగంలో చేరి జీతం కూడా తీసుకోలేదు సార్. ఈ 100 ఉంచండి సార్. సార్ ఒకే కొట్లో కొనకండి, మిమ్మల్ని మోసం చేస్తారు. 10 కొట్లు ఎక్కి దిగి బేరవాడి తర్వాత కొనండి. అలాగే వస్తాను సార్. సార్ నిన్ననే నా దగ్గర ఉన్న క్యాష్ అంతా ఇచ్చేసానే. ఏంటి సార్ ఇది? ఒక చిన్న ఇండికేటర్ పగలగొట్టినందుకు ఎలాగో గొప్పగా మా ఇంటి అడ్రస్ తెలుసుకుని ఇప్పుడు మా నాన్న లేని సమయం చూసి వచ్చారండి. ఆగండి సార్, మా నాన్న ఇంకొద్దిసేపట్లో వస్తారు. వచ్చిన వెంటనే ఆయన అడిగి మీకు ఇస్తాను. డబ్బులేం అక్కర్లేదండి. నిన్ననే ఇండికేటర్ కొని మార్చేశాను. మీరు చెప్పినట్టుగానే 10 కొట్లు ఎక్కి దిగి కొనాలనుకున్నాను, కానీ ఈలోగా 7 కొట్లోనే దొరికేసింది. దాని ఖరీదు కేవలం 88 రూపాయలే. అందుకే బ్యాలెన్స్ రిసిప్ట్ ఇచ్చిపోదామని వచ్చాను. వస్తానండి. ఏంటిది? నేనిచ్చిన 100 రూపీస్ నోట్ ని వెనక్కి తిరిగి ఇచ్చేశారు.